హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం తాజ్ కృష్ణలో ఉన్నాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి అవుట్లుక్ బిజినెస్ స్పాట్లైట్ వాళ్ళు బిజినెస్ మ్యాన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి, బెస్ట్ అవుట్పుట్ ఇచ్చిన వాళ్ళకి అవార్డ్స్ అనేది అనౌన్స్ చేస్తున్నారనమాట. సో మరి ఈరోజు మనం ఇక్కడ ఎందుకున్నామంటే, మన హోటల్ ఎస్విఎం గ్రాండ్ ఎండి మేక వరప్రసాద్ గారికి బెస్ట్ హాస్పిటాలిటీ కింద అవార్డు తీసుకున్నారనమాట. సో ఈ అవార్డు రావటం అనేది నార్మల్ విషయం కాదండి. సో ఎంతో కృషి ఉంటే, ఎన్ని రోజుల నుంచో వాళ్ళు ఈ ఫీల్డ్లో సక్సెస్ అయితే కానీ ఇలాంటి అవార్డ్స్ అనేది రాదు. సో మరి ఈ అవార్డు రావటం ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. హలో సార్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ అవార్డు రావటం అనేది నార్మల్ విషయం కాదు. సో అవుట్లుక్ మ్యాగజైన్ బెస్ట్ హాస్పిటాలిటీ అవార్డు వచ్చింది. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు? వీఆర్ ఆనర్డ్ అన్నట్టు మేము ఫీల్ అవుతున్నాం. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ డెడికేషన్ about our teamwork from the last one decade. We are working out very hardly for the best satisfaction of our guests. And today what I am feeling, I am very much honored. సో మీరేం చెప్తారు అంటే, ఇట్లాంటి అవార్డు రావటం అనేది నార్మల్ విషయం కాదండి. బెటర్ మనం ఇక్కడ ఈ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఇట్లా మెయింటైన్ చేయటం అనేది చాలా కష్టంగా మారిపోయింది ఈ రోజుల్లో. సో అట్లాంటిది మీకు ఇట్లా మంచి బెస్ట్ హాస్పిటాలిటీ అవార్డు వచ్చింది. సో దానికి మీరు ఏం చెప్తారు? మీరు ఏం మెయింటైన్ చేశారు దీనికోసం అసలు? ఇందాక చెప్పినట్టు యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ డెడికేషన్ అండ్ అవర్ ఎంటైర్ టీమ్ వర్క్ ఫర్ ద ఎంటైర్ క్రూ ఆఫ్ అవర్ ఎస్విఎం గ్రాండ్. అండ్ నాట్ ఓన్లీ దిస్ హోటల్, ఎంటైర్ అంటే ఈ రోజు మీరు ఇక్కడ ఏదైతే అంబియన్స్ చూసారో, లేదంటే ఏదైతే మెయింటెనెన్స్ చూసారో, ద సేమ్ మెయింటెనెన్స్ విల్ బి ఇన్ ఆల్ అదర్ అవుట్లెట్స్ ఇన్ ద సేమ్ మేనర్. మోస్ట్ గెస్ట్ సాటిస్ఫాక్షన్ చేయడానికి విల్ ఆల్మోస్ట్ ట్రై టు రీచ్ దర్ అప్ టు ద సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు మీలాగనే చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఇంత సక్సెస్ రావాలంటే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి కొన్ని? నేను టిప్స్ ఇచ్చేంత పెద్ద ఏదైతే కాదు, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. వాట్ ఎవర్ ద ఫీల్డ్ దట్ దే ఆర్ చూసింగ్, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్ పట్ల వాడికి డెడికేషన్, సిన్సియారిటీ ఉంటాయి ఇంకా డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ సక్సెస్. సో నిజంగా మీరు చెప్పినందుకు కాదండి, మేము వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా ఇక్కడ ఫంక్షన్స్ జరిగినా ఏం జరిగినా ప్రతి ఒక్కళ్ళ ఫేస్ లో మేము ఆ హ్యాపీనెస్ అనేది చూసాము. సో ఇట్లా ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు మీరు అసలు? నేను చెప్పినట్టు ఎస్విఎం అనేటువంటిది, ఎస్విఎం బ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ అప్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ అవర్ గెస్ట్. సో గెస్ట్ మాకు పార్టీ బుక్ చేయడానికి కానీ, లేదంటే రూమ్ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే రెస్టారెంట్కి వచ్చినప్పుడు కానీ, ఏదైతే ఒక ఎంథూజియాజం లేదంటే ఎట్లా అయితే వస్తారో వెళ్ళేటప్పుడు కూడా అంతే సేమ్ ఫీలింగ్తో ఉండాలనుకుంటుంది. దట్ ఈస్ అవుట్. సో ఫైనల్ గా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇంత మంచి అవార్డ్, బెస్ట్ హాస్పిటాలిటీ అవార్డ్ అంటే నార్మల్ విషయం కాదు అది. సో మీలాగా ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో మీ మాటల్లో మీరేం చెప్తారు ఆడియన్స్ కి? ఎవరైనా సరే, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఏ రంగంలో ఉన్నా సరే, ఆ రంగం పట్ల వాళ్ళకి పూర్తి అవగాహన, క్రమశిక్షణ, పంక్చువాలిటీ, సిన్సియారిటీ ఉంటే ఎవరైనా సరే వాళ్ళ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ కాగలుగుతుంటే నేను అనుకుంటాను. ఓకే అండి, మేము కూడా ఎస్విఎం ఈ గ్రాండ్ హోటల్స్ ఇట్లాగే మరింత సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఎవ్రీడే వర్కింగ్ డే. వీకెండ్ వచ్చిందంటే నాలాగే చిల్ అవుట్ అవ్వాలని మీరు కూడా అనుకుంటున్నారా? సో ఇంకెందుకు ఆలస్యం, ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. లెట్స్ గో. గో ఫర్ చిల్ అవుట్. ఏంటి పబ్, చిల్ అవుట్ అని చెప్పి హోటల్ ఎస్విఎం గ్రాండ్ కి తీసుకొచ్చాను అనుకుంటున్నారా? సో ఇక్కడే ఒక మ్యాజిక్ ఉందన్నమాట. సో ఎస్విఎం గ్రాండ్ వాళ్ళు ఈ రోజే చాలా గ్రాండ్ గా వేవ్ పబ్ ఓపెన్ చేస్తున్నారు. సో మన గెస్ట్ కూడా ఎవరో చూసారు కదా, టాలీవుడ్ సింగర్ ధనుంజయ్ గారు. సో ధనుంజయ్ గారు అంటే మీకు ఎట్లా చెప్పాలబ్బా, మారు 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 ముంతా, చూడు 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 చింత. సో ఇట్లా మంచి మంచి సాంగ్స్ అన్ని పాడారనమాట. సో ఆయన ఈ రోజు రాబోతున్నారు. సో మరి హోటల్ ఎస్విఎం గ్రాండ్ గురించి నేనే అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా కదా, నాకంటే చాలా బాగా తెలిసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరిత గారు ఉన్నారు. సో సరిత గారితో మాట్లాడి దీనికి సంబంధించి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హలో జ్యోతి గారు, హౌ ఆర్ యూ? వెరీ నైస్ టు సీ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఇక్కడికి వచ్చి అయితే మొత్తం ఈ అంబియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగుంది అసలు. ఓపెనింగ్ చేశారా మేడం? యా, బా చూసారా, ఇలా అడిగే వాళ్ళు ఎవరన్నా అంటారా? సో ఫస్ట్ బాగా మేము మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ లంచ్ అదంతా కూడా, డిన్నర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి.
సో ఈ అంబియన్స్ అంతా కూడా చాలా బాగుందండి. వచ్చిన గెస్ట్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫేసెస్ లో తెలుస్తుందన్నమాట హ్యాపీనెస్ అంతా కూడా. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ మీరు చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో మన ఎస్విఎం గ్రాండ్ గురించి ఆల్రెడీ అంటే మనం బ్రీఫింగ్ అయితే ఇచ్చాము. మనకి 11 బ్రాంచెస్ ఉన్నాయి ఎస్విఎం గ్రాండ్. సో దీంట్లో ఇంకొక కొత్త మా బేబీ ఏంటంటే ఎస్విఎం వేవ్ పబ్. ఎస్. సో పబ్ కాన్సెప్ట్ అంటే ఫస్ట్ కొంచెం చాలా ఆలోచించాము పబ్ తీసుకొని రావాలా వద్దా అని. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇక్కడున్న సాఫ్ట్వేర్ కంపెనీ, ఆ స్ట్రెస్, కరోనా ఇవన్నిట్లో కొంచెం చిల్ అవుట్ కావడానికి పబ్ అనేది నెసెసిటీ అని అనిపించి ఇది స్టార్ట్ చేసామండి. సో వీ హ్యావ్ టు సీ హౌ ద రెస్పాన్స్ ఈస్, పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు. ఇప్పటికైతే బాగుందండి రెస్పాన్స్ మంచి. అంటే మనము ఓన్లీ ఇది వేరే కాకుండా రీజనల్ బ్యాండ్స్ పెడుతున్నాం. ఓకే ఓకే. సో రీజనల్ బ్యాండ్స్ తో ఏంటంటే మనకు అందరు కనెక్ట్ అవుతారు తొందరగా. ఎక్కడవో పాటల కంటే మన పాటలు మనం వింటే బాగుంటుంది కదా. సో మన దగ్గరికి చాలా మంది గీతా మాధురి గారు, రామ్ మిర్యాల గారు ఇవన్నీ కాన్సర్ట్స్ అవుతాయండి నెక్స్ట్ మంత్. సో ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాము. సో మీ అందరు కూడా ఖచ్చితంగా మాకు అందరికి వర్డ్ స్ప్రెడ్ చేసి అందరినీ స్ట్రెస్ నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. యా డెఫినెట్ గా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది ఫీల్ అయ్యే ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఫస్ట్ మన ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేయడమే, నేను మంచి పబ్ కి తీసుకెళ్తాం మిమ్మల్ని అని చెప్పి హోటల్ కి తీసుకొచ్చాను ఏంటని అనుకున్నారు వాళ్ళు. కానీ సో ఇది కూడా వన్ ఆఫ్ ద బేబీ అని ఆల్రెడీ మీరు చెప్పారు కదా. సో ఇక్కడ మీరు లవ్లీ బేబీ, క్యూట్ బేబీ. అంటే యూజువల్ గా మ్యారేజెస్, బ్యాంకెట్స్ ఇదంతా సిటీ అలవాటు అయిపోయింది మాకు. బట్ ఈ పబ్ కాన్సెప్ట్ అనేది మా ఎస్విఎం గ్రూప్ లో అయితే మాకు కొత్త కాన్సెప్ట్. సో ఈ బ్రాంచ్ లోనే ఇప్పుడు ఎస్విఎం నాగోల్లోనే పబ్ ఉంది ఇప్పుడు. సో దీని తర్వాత నెక్స్ట్ రెస్పాన్స్ బట్టి ఇంకా స్ప్రెడ్ కావాలి అనేసి ఆలోచిస్తాం. సో ఎట్లా అనిపిస్తుందండి ఇక్కడ మీరు పెట్టారు కదా? చాలా బాగుంది, చాలా బాగుంది రెస్పాన్స్, చాలా బాగుంది. సో మెయిన్ మా ఫుడ్ బాగుంటుంది. సో దాంతో పాటు ఇక్కడ రీజనల్ బ్యాండ్స్ పెట్టేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ బాగా అట్రాక్ట్. సో కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి. సో అంటే దాంట్లో ఇంకా ఇంకా ఏంటి స్పెషల్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ వాళ్ళని పీపుల్ అట్రాక్ట్ చేసే థింగ్స్ ఏమైనా? అసలు ఆ మెయిన్ రీజనల్ బ్యాండ్స్ అండి, రీజనల్ బ్యాండ్స్ అట్రాక్షన్ అని అనుకుంటున్నాను. సో లేడీస్ కి ఏమైనా స్పెషల్స్ అట్లా ఉన్నాయి? యా డెఫినెట్లీ. అంటే నేను యాజ్ ఎ ఫీమేల్, మేమందరం వేరే డైరెక్టర్స్ కూడా ఉన్నారు, అందరం కలిసి అంటే ఫీమేల్ కి ఉండాలి ఖచ్చితంగా అని వెన్స్డే నైట్ పెట్టామండి. అప్పుడు డ్రింక్స్ ఫ్రీ. సో అంటే సెషన్స్ ఎట్లా ఉంటాయండి? ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ వస్తుంటారు కంటే. సో అక్కడ ఎట్లా సెషన్స్ కానీ పార్టీషన్స్ కానీ ఎట్లా ఉంటాయి అంటారు? మనకు ఉందండి సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ సెక్షన్ ఉంది, స్టాగ్ సెక్షన్ ఉంది, డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫీమేల్ ఏమో వెన్స్డే నైట్ ఉందండి. లేడీస్ నైట్ మాత్రం వెన్స్డే ఉంది. ఇంకా రీజనల్ బ్యాండ్స్ ఒకటి. అంటే ఆ రోజు స్పెషల్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము లేడీస్ బ్యాండ్ లో? సో ఫీమేల్ డీజే వస్తుంది అండ్ మీ బర్త్డేస్ అవన్నీ స్క్రీన్స్ పైన డిస్ప్లే చేయడం చాలా బాగుంటుంది మేడం. యు విల్ ఎంజాయ్ ద హోల్ నైట్. సో ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఎవరైనా ఇంకా లేడీస్ నైట్ లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని డ్రాప్ చేయాలన్నా డ్రాప్ చేసి వస్తారు. ఓకే, ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా ధైర్యంగా మీ ఫ్రెండ్స్ తోటి ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా నాగోల్లోనే వేవ్ పబ్కి వచ్చేయండి. ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది, అంబియన్స్ కూడా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. సో చూసారు కదండి పబ్ లో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయని సరదాగా చెప్పారు కదా. మనం కూడా మరి పబ్ ఎలా ఉంటుందో చూసొద్దాం పదండి. అప్పటి నుంచి నేను అన్ని అది ఇది అని చెప్తున్నాను కదా, ఇంతకీ ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదా. ఇది నాగోల్లో ఉందన్నమాట. నేనైతే లేట్ చేయకుండా ఎంటర్ అయిపోతున్నాను, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. నేనైతే వీక్ అంతా పని చేసి విసిగిపోయి ఉన్నాను. వీకెండ్ అలా అలా వెళ్దామని ఫ్యామిలీ తోటి అలా కార్ తీసుకొని తిరుగుతుంటే ఇక్కడ నాకు నాగోల్లో వేవ్ పబ్ కనిపించింది. వీళ్ళ రిసీవింగ్ ఎంత బాగుందంటే లోపలికి వచ్చిన తర్వాత పబ్ అండ్ అట్మాస్ఫియర్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో మరి రాజు గారు ఉన్నారు నాతో పాటు. సో ఇక్కడ ఏంటి స్పెషాలిటీస్ అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో రాజు గారు. యా ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? గుడ్, ఆల్వేస్ గుడ్. సో అసలు నాకు నార్మల్గా బయట నుంచి చూసినప్పుడు ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్న, లోపలికి వచ్చాక సూపర్గా ఉందండి. సో నేను మా ఫ్యామిలీని అంతా తీసుకొని వచ్చాను. సో ఏంటి ఇక్కడ స్పెషాలిటీస్? స్పెషాలిటీస్ మన దగ్గర లైవ్ బ్యాండ్స్ అండ్ డీజేస్ ఉంటాయి. దానికి తోడు మన లేడీస్ నైట్ ఉంటుంది, వెనస్డే, ఎవ్రీ వెనస్డే లేడీస్ నైట్ ఉంటుంది. ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మీకు 100% సెక్యూర్గా ఉంటుంది ఇక్కడ. ఫ్యామిలీ జోన్ కానీ కపుల్ జోన్, స్టాగ్ జోన్స్ ఉంటాయి మనకి, సెపరేట్ పార్టీ. అండ్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ డాన్స్ ఫ్లోర్ అన్నమాట. చాలా పెద్ద డాన్స్ ఫ్లోర్ ఉంది. డాన్స్ ఫ్లోర్ మనకి సెపరేట్గా కపుల్స్ కానీ స్టాగ్ కానీ జస్ట్ డివైడ్ చేసి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరికి 100% ఎంజాయ్మెంట్ చేసేటట్టుగా మన దగ్గర ఓకే. సో టుడే స్పెషల్
టుడే స్పెషల్ ధనంజయ్ లైవ్ ఓకే ప్లేబ్యాక్ సింగర్ ఉన్నాడు. ఓకే ఈరోజు మనకు సాటర్డే ధనంజయ్ స్పెషల్ షో ఈరోజు. అండ్ ఇక్కడ స్పెషల్స్ ఏంటండి ఫుడ్ అండ్ డ్రింక్స్ లో? అన్ని ఆల్ గుడ్ అండి, అన్ని చెప్తున్నా, అన్ని ఉన్నాయి. ఇది అదే దాన్ని ఒకటి చెప్తే ఒక దాన్ని తక్కువ చేయాలి. ఓకే ఓకే ఒకదానికి మించి ఒకటి ఉంటుంది మన దగ్గర. సో నాన్ ఆల్కహాల్ పర్సన్కి మాక్టైల్స్ ఉన్నాయి, ఆల్కహాల్ పర్సన్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ షార్ట్స్ కాక్టైల్స్ ఉన్నాయి. ఫుడ్ విషయంలో అయితే ఎవ్రీ ఫుడ్ ప్రతి మన దగ్గర ఇండియన్, చైనీస్, తందూరి, కాంటినెంటల్ అన్ని ఫుడ్ మన దగ్గర. సో మీ దగ్గర మోస్ట్లీ ఎక్కువ ఎలాంటి పీపుల్ వస్తూ ఉంటారు? మన దగ్గర అందరు పీపుల్ అండి, కపుల్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అందరూ అంటారు మన దగ్గర, అందరూ ఓకే. వస్తారు. సో ఎనీవేస్ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి పార్టీని. 100% ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ సింగర్ ధనంజయ్. ఇవాళ నాగోల్లో ఉన్నటువంటి ఎస్విఎం గ్రాండ్ వేవ్ పబ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాను. చాలా బాగుంది. ఆడియన్స్ అయితే చాలా ఇంటరాక్టివ్గా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఎస్విఎం గ్రాండ్లో యాంబియన్స్ చాలా బాగుంది. అండ్ ప్రెమిసెస్ అంతా కూడా మంచి మ్యూజికల్గా సౌండ్ ప్రూఫ్ కానీ అన్ని విధాలుగా చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఎస్విఎం గ్రాండ్.